2018లా అసెంబ్లీ ఎన్నికలల్లా బీఆర్ఎస్ ఓడిపోనికే ఒక కారణం అయినా గా పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు డైరెక్ట్ గా ఈసారి ప్రధాని మోడీకే సూటి పెట్టిండుల్లా చూడుర్రి. యుగ తులసి పార్టీ ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ పార్టీ ఉన్నా గానీ పెద్దగా ఎవరికి తెలియదు కావచ్చు. అయితే ఈ పార్టీని బగ్గా గుర్తు పెట్టుకున్నది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళనుల్లా. ఎందుకంటే ఈ యుగ తులసి పార్టీ గుర్తు రోడ్ రోలర్. అది ఇట్లా సేమ్ బీఆర్ఎస్ కారు గుర్తు లెక్కనే కొట్టుడుతోనే 2018 అసెంబ్లీ ఎన్నికలల్లా కొన్ని దిక్కుల వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు యుగ తులసి పార్టీ అధ్యక్షుడు కె శివకుమార్ ఏకంగా ఈసారి ప్రధాని మోదీ సార్ మీద నిలవడానికే తయారయ్యిందట. మరి ప్రపంచంలోనే గంతగానం ఫేమస్ అయిన మోడీ సార్ మీద గీనేం గెలుస్తాడు అనుకునేరు. గా ముచ్చట ఆయనకు కూడా తెలుసు గాని సకల దేవతా స్వరూపమైన గోవుకు జాతీయ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక ఇట్లా ఆవుకు జాతీయ హోదా కల్పించాలనే ముచ్చట మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలంటే గది మోడీ సార్ మీద పోటీకి దిగితే జాతీయ మీడియాలన్నీ కవర్ చేస్తాయి కాబట్టి అప్పుడు ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అని చెప్పి ఇట్లా వారణాసి నుంచి ప్రధాని మోదీ మీద పోటీకి దిగుతున్నాడంట. ఇక ఐడియా అయితే మంచిగానే ఉన్నది గాని చూడాలే ముందు ఏమైతుందో మరి.